హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేను ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఆలు పరోటా చేస్తున్నాను. ఇది చాలామందికి వచ్చు, కాకపోతే ఒక్కొక్కరిది ఒక ప్రాసెస్ అనమాట. నేను ఎలా చేస్తున్నానో మీకు చూపించేస్తాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. ముందుగా 4 బంగాళదుంపలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటరు, కొంచెం సాల్ట్ వేసుకొని 3 విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన బంగాళదుంపలు కుక్కర్లో నుంచి తీసేసిన తర్వాత పీల్ తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. మెత్తగా మెదపాలి. బంగాళదుంపలన్నీ బాగా స్మాష్ అయిపోవాలి. అందులోని కట్ చేసుకున్న ఆనియన్స్, చిన్న చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కట్ చేసుకున్న కరివేపాకు, చిన్న అల్లం ముక్కలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ధనియా పౌడరు, మిరియాల పౌడరు, కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆలు పరోటా టేస్ట్ మొత్తము ఈ మసాలాలోనే ఉంటుంది. మసాలా ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తాయి. కలుపుకుని మసాలా మొత్తం సైడ్ పెట్టుకోవాలి. ఇంకొక ప్లేట్ తీసుకొని 2 కప్పులు గోధుమ పిండి వేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి నెమ్మదిగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండి మరీ సాఫ్ట్ కాకుండా మరీ హార్డ్ కాకుండా కలుపుకోవాలి. చపాతీ పిండి మాదిరిగా. చపాతీ పిండి బాగా కలిపిన తర్వాత ఒక 15 నిమిషాలు ఒక తడి క్లాత్ వేసుకొని మూత పెట్టుకొని సైడ్ పెట్టుకోవాలి. పిండి కలిపిన వెంటనే ఆలు పరోటా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా నానబెట్టి చేస్తేనే చాలా బాగుంటాయి ఆలు పరోటాలు. పైన స్మూత్గా ఉంటాయి, లేకపోతే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట ఆలు పరోటా. ఏదైనా మనం చేసే బట్టే ఉంటుంది అనమాట. కలుపుకున్న చపాతీ పిండిని కొంచెం తీసుకొని చిన్న చపాతీలాగా చేసుకోవాలి. కొంచెం బంగాళదుంప కూర ముద్దలో చేసుకొని ఆ చపాతీ మధ్యలో పెట్టుకొని మొత్తం క్లోజ్ చేసి చపాతీ పీట పైన నెమ్మదిగా పామాలి, కూర బయటకు రాకుండా. పామిన తర్వాత వేడెక్కిన పెనం పైన చపాతీ వేసుకొని నెమ్మదిగా ఒక సైడ్ కాలుస్తూ రెండో సైడ్ తిప్పుతూ రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటాయి వేడి వేడిగా తింటుంటే. ఇంతే, సింపుల్ అండ్ టేస్టీ ఆలు పొరాటా అయితే రెడీ అయిపోయింది.